బాగా ఎక్కువగా పాపులర్ అయిన యోగా ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు డిస్కస్ చేసుకున్నది హఠ యోగా, రైట్? సో అకార్డింగ్ టు పతంజలి మహర్షి, కొన్ని అంటే మన యోగా ఒక యోగి అంటే ఆ, ఒక్క నిమిషం. యోగి అంటే కొన్ని రూల్స్, ఇవి చెయ్యాలి, సర్టెన్ రూల్స్, అయ్యా సర్టెన్ రూల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, పెట్టారు కదా. సో రాజయోగాలో వచ్చేసి కొన్ని రూల్స్ ఉన్నాయి, హఠయోగాలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏ ఏ దేనికైనా ఏదైనా యోగం చేయాలి అంటే కొన్ని రూల్స్, సర్టెన్ రూల్స్ మనం పాటించాలి కదా. సో మనకి మెయిన్గా 8 లిమ్స్ పాత్వే మనకి బాగా పాపులర్ అయిన పాత్వే అష్టాంగ యోగా, రైట్? సో వాట్ ఈజ్ అష్టాంగ యోగా అంటే ఏంటి, 8 అష్టాంగ అంటే ఏంటి అని మాట్లాడుకుంటే మనం, ఈ టర్మ్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ స్క్రిప్ట్ నుంచి ఆ వర్డ్ అనేది ఆరిజినేట్ అయింది. అష్ట మీన్స్ మీకు అందరికీ తెలిసిందే 8. సో అంగా మీన్స్ లిమ్స్ అనమాట. 8 లిమ్స్ పాత్వేని మనం డిస్కస్ చేసుకుంటాం. అయితే అండి ఇందులో ఏంటంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రాజయోగాలోను హఠయోగాలో సేమే, కానీ ఏంటంటే రాజయోగా వచ్చేసి కలియుగానికి సంబంధించిన ఇది కాదండి. మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం సెల్ఫ్ రూల్స్, సొసైటీకి సంబంధించిన రూల్స్, శరీరానికి సంబంధించిన రూల్స్, ఫుడ్కి సంబంధించిన ఏవైనా సరే, రాజయోగ అనేది కలియుగానికి సంబంధించి చెయ్యొచ్చు. కానీ పర్సన్ అనేవాడు అంత నిజంగా అంత కరెక్ట్ ఇదిలో ఉన్నవాడైతే రాజయోగ అనేది ఎలిజిబులే. కానీ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, హఠయోగ అనేది పాత్వే టు ద రాజయోగ. రాజయోగాన్ని సాధించడానికి హఠయోగ అనేది ఒక రూట్ అన్నమాట. మనకి తొందరగా హఠయోగ ద్వారా మనం రాజయోగాన్ని ఫైనల్గా ఏదైనా అల్టిమేట్గా ఏంటండి, ఇప్పుడు యోగం చేస్తున్నాం, ఏంటి దాని అల్టిమేట్ గోల్ ఏంటి, ఎవరైనా చెప్పండి? భక్తి యోగమో, మంత్రయోగమో, లయయోగమో, రాజయోగమో, హఠయోగమో ఏదో చేస్తున్నాం. సో ద ఫైనల్ గోల్ ఆఫ్ ఇన్ని చేస్తున్నాం కదా మనం, ఏంటి దాని గోల్ ఏంటి? అఫ్ కోర్స్ మనం ఏదన్నా చెయ్యాలి ధ్యాన అంటే దానికి సమాధికి ఏంటి వెళ్ళడం. మీనింగ్? ఏదో ఒక గోల్ పెట్టుకునే చేస్తాం కదా, ఏం సాధించడానికి చేస్తున్నాం? ధ్యానంలోకి వెళ్ళడం. ఇంకా హాయ్ సుధిక గారు, ఇప్పుడే జాయిన్ అయ్యారా? మెంటల్ మెంటల్ పీస్ హలో మ్యామ్. మ్యామ్. పీస్నెస్. బాగున్నారా? బాగున్నాం మ్యామ్, మీరు బాగున్నాం. సో మానసికంగా, శారీరకంగా అండ్ మన హెల్త్ పరంగా యోగా అనేది చేస్తాం. యోగా చేయటం గురించి నేను మాట్లాడలేదు. అసలు యోగం అంటే దేన్ని సాధించడానికి యోగం చేస్తున్నాం మనం. ఇప్పుడు నేను ఒక డిగ్రీ చదువుతున్నానండి, డిగ్రీ సర్టిఫికేట్ కోసం చేస్తున్నాం, నాలెడ్జ్ పెంచుకోవడానికి చేస్తున్నాను నేను డిగ్రీ. ఫైనల్గా నా గోల్ ఏంటి? డిగ్రీ చదవటం ఆర్ పీజీ చేయడం, అవునా? సరే మీరు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? డిప్లొమానో పీజీ డిప్లొమానో చేస్తున్నారంటే మీ గోల్ ఏంటి? ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ సాధించుకోవడం కోసం చేస్తున్నారు, ఫర్దర్గా మీ కెరియర్ని బిల్డప్ చేసుకోవడానికి. సో నేనేమంటున్నా అంటే హఠయోగా కానీ రాజయోగా కానీ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇన్ని ఇన్ని రూల్స్ పెట్టుకొని ఇంత సాధన చేసేది దేనికోసం? డిసిప్లైన్ లైఫ్ కంటిన్యూ అవుతుంది లైక్ యోగా చేసి. ఆ, ఏమండి మోక్షం కోసం అండి. మోక్షం. ఇంత సాధన చేసేది దేనికండి? ఫైనల్గా సమాధి స్థితి పొందడానికి. అయ్యో, మొత్తం మర్చిపోయారు సంక్రాంతి హాలిడేస్ వచ్చేసరికి. నేను అన్ని మొత్తుకున్నవన్నీ వెళ్ళిపోయినాయి, ఈ చెవిలో పెట్టి ఈ చెవిలోంచి వదిలేశారు అరిసెలు తినేసి. అంతేనా? అంతేనా అండి? అరిసెలు, చక్రాలు, చెగోడీలు తినేసి వదిలిపడేసినట్టున్నారు. ఏ ఏదైనా యోగం దేనికోసం చేస్తున్నాం? ఫైనల్ గోల్ ఏంటి? సమాధి స్థితి, మోక్ష సాధన పొందడం కోసం చేస్తున్నట్టు. జీవనా గారు సారీ అండి, నేను వినలేదు. కొంచెం గట్టిగా చెప్పుంటే మేబీ వినేదాన్నేమో.
యా. సో సమాధి స్థితిని పొందడానికి మనం కొన్ని ఇది ఫాలో అవుతున్నాం. సో వీటిల్లో కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు మీరు డిగ్రీ సాధించాలి అంటే రకరకాల యూనివర్సిటీల్లో రకరకాల మోడల్స్లో మాడ్యూల్స్లో వెళ్ళొచ్చు టీచింగ్లో. ఇప్పుడు నా టీచింగ్ ఒక రకంగా ఉంటుంది, ఇంకోసారిది టీచింగ్ ఇంకోలా ఉంటుంది. ఏదైనా ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, ఎవరిది ఫాలో అయినా ఏం చేయడానికి, సర్టిఫికేట్ పొందడానికి. సిబిఎస్ఈ చదువు చదివినా, స్టేట్ సిలబస్ చదివినా, ఐఎస్సి ఇంటర్నేషనల్ స్టడీ చేసినా కూడా మనం చేసేది ఏంటి, ఫైనల్గా గోల్ సాధించడం కోసం చదువుకుంటున్నాం. సో అలాగే ఇందులో కూడా రాజయోగా కానివ్వండి, హఠయోగా కానీ, భక్తి యోగా, మంత్రయోగా, లయయోగ ఏదైనా సరే ఫైనల్గా మీరు సాధించడానికి ఏంటి, మోక్షం సాధించడానికి ఇదవుతున్నాం. సో వీటన్నిటికీ అల్టిమేట్ ఎవరు, మీరు అల్టిమేట్గా హయ్యెస్ట్ పీక్ ఒక యోగం ఉంది, ఏంటిది, రాజయోగం. ఈ రాజయోగం సాధించటానికి మనం ఒక మార్గాన్ని ఈజీగా ఫాలో అయ్యే మార్గం ఏంటంటే నవ్వే డేస్లో హఠయోగ అనేది ఈజీ పాత్వే అనమాట. ఓకే. సో ఈ హఠయోగ వచ్చేసి 8 limbs పాత్వే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇట్ ఈస్ మనం ఏంటంటే రాజయోగాలో అండి ఫస్ట్ ఏమేంటివి 8 limbs ఏంటివి చెప్పండి. మ్యూటర్ ప్లీజ్ అన్మ్యూట్ అండ్ సే వన్. ఎవరో ఒకరు చెప్పండి, ఒకళ్ళు ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ వన్ యమ మ్యామ్, యమ. యమ, నిమ, యమ నియమ యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ ధ్యాన సమాధి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి ఎగ్జాక్ట్లీ. సో ఈ 8 రూల్స్ పెట్టుకున్నాం మనం. ఈ 8 సాధించటం వల్ల ఫైనల్గా మనం ఏం చెప్తున్నాం, సమాధి స్థితికి వెళ్తామని చెప్తున్నాం. పైన 7 చేయడం వల్ల లాస్ట్ 8వది సమాధి స్థితికి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే రాజయోగాలో యమాసు నియమాసు అంటే ఏంటంటే అండి, మనం ఒక సొసైటీలో ఉంటున్నాము అంటే కొన్ని రూల్స్ మనం అప్లై చేసుకోవాలి సొసైటీకి, రైట్. నేను ఎలా పడితే అలా ఉంటాను, నా ఇష్టం, నేను మోనార్క్ని అంటే సొసైటీలో కుదరదు కదా. ఈవెన్ మన పక్కన మన నైబర్ని కూడా మనం అలాగా చేయలేం. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే ఒప్పుకుంటారా చుట్టుపక్కల వాళ్ళందరూ? సో ఉండరు. నెక్స్ట్ మనకి కొంత సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రూల్స్ ఉండాలి కదా. సో ఈ 2 కూడా రాజయోగంలో ఏం చెప్తారు అంటే ముందు యమ నియమాసు పాటించాక ఆసన, ధ్యాన, ధారణ ఇవన్నీ చేయమని చెప్తారు. బట్ ఈ యమ నియమాసు నవ్వేడేస్ కలియుగానికి ఇప్పుడు యమ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి అని చెప్పి ఒక రూల్ ఉంది యమాస్లో. ఈ రోజుల్లో కుదురుతుందా చెప్పండి మీరు ఎవరైనా? అందరూ చాలా చక్కగా అబద్ధం చెప్పకుండా ఉండే వాళ్ళని అందరూ ఇందులో కుదరదు మేడం. కుదరదు. తెల్లారు లేస్తే 100 ఏదో రకంగా మొహమాటం కొద్దో లేదో ఇంకోటో చెప్పాలి, చెప్తాం కూడా. నేనైతే చెప్పకుండా ఉండలేనండి, నిజం, వాస్తవం ఒప్పుకోవాలి మనం, అవునా. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర కూడా మనం చెప్పాల్సి వస్తుంది కొన్ని. అది వాళ్ళని చేయడానికో, మభ్యపెట్టడానికో, ఇంకేటో మసిపూసి మారేడుకాయ చేయడానికి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది మనం. సో ఈ రూల్ అనేది ఈ రోజుకి అప్లై అవుతుందా, ఈ యుగానికి అప్లై అవుతుందా? రాజయోగా ప్రకారం అవడం లేదు. సో ఏంటి రాజయోగాలో ఏం చెప్పారు, ఫస్ట్ యమ నియమ పాటించాక ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులకి వెళ్ళగలము మనము అని చెప్పారు. సో అందుకని చెప్పి హఠయోగా స్వామి స్వాత్మారామ వీళ్ళంతా ఏం చేశారు అంటే దీన్ని చేంజ్ చేశారనమాట. ఏమని, ఫస్ట్ నువ్వు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఓకే, ఆసన చేసి, ప్రాణాయామాలు చేసి, ధ్యానం ఆ మితాహారం తీసుకొని ధ్యాన ఇవన్నీ చేస్తే
అప్పుడు నువ్వు నీ మైండ్ అనేది నీకు ఫిజికల్గా సైకలాజికల్గా అన్ని పరంగా నీ మైండ్ నీ బాడీ అనేది పైనున్న యమ నియమాస్ని పాటించటానికి రెడీగా ఉన్నట్టు. పైనున్న ఫస్ట్ 2 రూల్స్. అప్పుడు నువ్వు ఆ 2 రూల్స్ పాటించి నువ్వు రాజయోగానికి వెళ్ళొచ్చు. అర్థమవుతుందండి పాయింట్? నువ్వు ఫిజికల్గా ఫిట్గా లేకుండా, మెంటల్గా ఫిట్గా లేకుండా, శారీరకంగా మానసికంగా కరెక్ట్గా లేకుండా నువ్వు యమ నియమ రూల్స్ని పాటించలేవు అని చెప్పారు హఠయోగా వాళ్ళు. సో కలియుగం ప్రకారం, ఈ యుగం ప్రకారం హఠయోగా ఏంటి అంటే, అందుకే చెప్పాను ఈజీ పాత్వే ఏంటి రాజయోగాన్ని సాధించాలి అంటే, మనం హఠయోగాన్ని ఫాలో అవ్వగలిగితే రాజయోగాన్ని మనం ఈజీగా సాధిస్తాం. లేదు నేను హఠయోగా వద్దు నాకు డైరెక్ట్ రాజయోగా కావాలి అన్నారు అనుకో, రాజయోగాలో ఫస్ట్ ఏం చెప్తారంటే నువ్వు ముందు సెల్ఫ్ రూల్స్, సోషల్ రూల్స్ పాటించేసి పూర్తిగా మంచివాడిలాగా తయారయ్యి అప్పుడు నీ ఫిజికల్ బాడీని, సైకలాజికల్ బాడీని, మెంటల్ బాడీని అన్నిటిని కరెక్ట్ చేసుకో అని చెప్తున్నాడు. సో కాబట్టి ఫస్ట్ అందుకని చెప్పి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సాధకాస్ దే ఫాలోడ్ హఠయోగా. ఇది రీజన్ అనమాట, హఠయోగా ఫాలో అవటానికి రీజన్ అది. ఓకేనా అండి? సో ఏమేంటివి యమాస్ అంటే ఎథికల్ రూల్స్, సోషల్ రూల్స్. నియమాస్ అంటే మనకి మనం పెట్టుకునే రూల్స్. ఓకే, నెక్స్ట్ ఆసనాస్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్గా మన బాడీని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ప్రాణాయామాస్, బ్రెత్ కంట్రోల్స్. నెక్స్ట్ వచ్చి ప్రత్యాహార, విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్. అండ్ ధారణ, కాన్సన్ట్రేషన్, ధ్యాన, మెడిటేషన్, సమాధి. ఫైనల్ స్టేజ్, స్టేట్ ఆఫ్ డీప్ అబ్జర్వేషన్ ఆర్ ఎన్లైట్మెంట్. అంటే భగవంతుడు అంటే ఏంటి అనేది తెలుసుకోవటం. ఇవి 8 లింబ్స్ పాత్వే. సో నార్మల్గా మనం ఈ ప్రకారమే వెళ్దాము. వాట్ ఈజ్ యమాస్, వాట్ ఈజ్ నియమాస్, అలా ప్రకారమే లిస్ట్లో ప్రకారమే వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి యమాస్ అంటే ఏంటండి, మనం ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు మనం కొన్ని రూల్స్ని పాటించాలి. ఒక యోగి అన్నవాడు కొన్ని రూల్స్ని పాటించాలి. సో అవి కూడా ఒక 10 రూల్స్ ఇచ్చారండి. యమాస్లో కూడా మళ్ళీ 10 ఉంటాయి. ఓకే, ఫస్ట్ నేను ఈ 10 రూల్స్ ఏమేంటివి అనేది నేను చెప్తాను. 10 rules are conducted and observance called yama and niyamas are listed in Rajayoga. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ద ఫస్ట్ రూల్ ఈజ్ అహింస, నాన్ వైలెన్స్. సో అది ఎలాగా అహింస అంటే, హింస ఎందుకు చేస్తామండి మనం ఏ విషయానికైనా చెప్పండి. ఒక విషయంలో అది ఏదైనా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఒక మనిషిని సైకలాజికల్గా హింసిస్తున్నాము అంటే దేనికోసం హింసిస్తున్నాం చెప్పండి. ఎవరైనా కానీ, ఏదైనా కానీ చెప్పగలరు ఎవరైనా? సెల్ఫిష్నెస్, స్వార్థం, నా మాటే నెగ్గాలి, ఇంకా డబ్బు కోసము, పదవి కోసము, కీర్తి కోసము. సార్ మీరే ఆ డిప్లొమా ఎగ్జామ్ రాస్తున్నారా? వీళ్ళు ఎవరు చెప్పట్లేదు సార్. నేను ఆల్రెడీ క్లాస్ చెప్పాను, ఎవ్వరు నోరు తెరవట్లేదు. ఒక్కళ్ళు కూడా అసలు అల్టిమేట్ గోల్ ఏంటంటే చెప్పలేకపోయారు వీళ్ళు. మొత్తం సంక్రాంతికి చక్కగా అరిసెలు తిని మొత్తం అంతా వదిలేసి వచ్చారు సార్ వీళ్ళంతా. అంతే. సో కోరిక కోసం, ఏదో ఒక కోరిక ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం, అవతల వాడిని ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాం, అవతల వాళ్ళని ఫిజికల్గా కానీ, సైకలాజికల్గా కానీ, మెంటల్ ఏదో రకంగా మనం వాళ్ళని టార్చర్ చేస్తుంటాం. సో ఇది లేకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ రూల్ అండి, నాన్ వైలెన్స్. అవతల మనిషిని మనం ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకూడదు అన్నది ఫస్ట్ రూల్.
అకార్డింగ్ టు హఠయోగా కానీ రాజయోగా కానీ. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సత్య. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి అన్నది సెకండ్ రూల్. ఇదేంటంటే ఈ మోడర్న్ వరల్డ్లో ఇది జరగదు కదండి. సో అట్లీస్ట్ అవతల వాడిని ఫూల్ చేస్తున్నాము అన్న విషయం పక్కన పెడితే ముందు మనకి మనం ఫూల్ అవుతున్నాం ఆ విషయంలో. అంటే మనకి మనం అబద్ధం చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ ప్రిపేర్ అవుతాం కదా, వాడికి ఏం అబద్ధం చెప్పాలి. తెల్లారు లేస్తే ఒకడు వస్తాడు మన దగ్గరికి, వాడి నుంచి అవాయిడ్ అవ్వాలంటే మనం ఏదో ఒక అబద్ధం ప్రిపేర్ అవ్వాలి. లేదు బంధువులకో ఏదో పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది, మనకు కుదరదు, ఏదో కడుపులో నొప్పనో ఇంకోటో జ్వరం వచ్చిందనో ఇంకోటో చెప్పాల్సి వస్తుంది కదా. ఫస్ట్ మనల్ని మనం చీట్ చేసుకొని అవతల వాడిని చీట్ చేయాలని చూస్తున్నాం మనం. కరెక్టేనా? షో మీ థమ్స్ అప్ ప్లీజ్. వింటున్నారా వినట్లేదా? ఎస్. సో బేసికల్గా ఏంటంటే ముందు మనకి మనం హానెస్టీగా ఉండాలండి. ఎవరినో మోసం చేయడం అనేది పక్కన పెడితే, అంటే నిన్ను నువ్వు మోసం చేసుకోకు అని డైలాగులు కొడుతూ ఉంటారు సినిమాలో. అది నిజమే, వాస్తవమే, వాళ్ళేం ఉత్తిగా ఏమనట్లేదు. అట్లీస్ట్ మనకి మనమన్నా నిజంగా ఉందామో అని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళని చీట్ చేయాలి అన్న థాట్ రాదు. కొన్ని పరిస్థితి అదే చెప్తున్నాను కదా, ఈ ఇవాళ రేపు ఉన్న మోడర్న్ కండిషన్స్కి చేయాల్సి వస్తుంది కాదనను. కానీ కొంతలో కొంత మరీ లైఫే చీటింగ్ అన్నట్టుగా లేకుండా కొంతలో కొంత మనకి మనంగా ఉండాలి అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. నాన్ స్టీలింగ్ అనేది ఎందుకు వస్తుందండి? అసలు స్టీలింగ్ అంటే ఏంటి? దొంగతనం చేయడం, రైట్? దేనివల్ల వస్తుంది? మెయిన్ మళ్ళీ సేమ్ ఒక్కటే అండి, అన్నిటికీ ఒకటే ఆన్సర్. మీకు క్వశ్చన్ పేపర్ మొత్తానికి ఒకటే ఆన్సర్ ఏంటంటే డిజైర్స్, కోరికలు. అవునా? సో కోరిక వల్ల ఏమవుతుంది? అది మన దగ్గర లేదు, చుట్టుపక్కల ఎక్కడా దొరకట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ ఏదో కనపడుతుంది. అది ఏదో చిన్న పెన్సిల్ దగ్గర నుంచి అది గోల్డ్ దాకా, వాల్యుబుల్ థింగ్స్ దాకా తీసుకోవాలి అని నీ బ్రెయిన్ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అవునా కాదా? సో నాన్ స్టీలింగ్ అనేది ఎక్కడ మొదలవుతుంది? స్టీలింగ్ అనేది ఎక్కడ మొదలవుతుంది? కోరిక వల్ల. కోరిక అనేది లేకపోతే అసలు ఇవేం లేవు కదా, దొంగతనాలు చేయడము అనేది లేదు కదా. సో ఇప్పుడు అర్థమవుతుందా రాజయోగాలో ఎందుకు ఇవన్నీ ఆపేసుకొని రమ్మన్నారు? సో సాధన తొందరగా అవుతుంది. కోరిక అన్న ఒక వర్డ్ మీరు ఆపగలిగితే ఈ రూల్స్ అన్నీ మీరు ఆల్రెడీ పాటిస్తున్నట్టు. సో కాబట్టి సమాధి స్థితికి ఈజీగా వెళ్ళగలుగుతారు అన్నది రాజయోగ కాన్సెప్ట్. కోరికను ఆపడం ఎలాగా? ఆపగలమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం వచ్చిందండి, అందరి ఇళ్లలో కొత్త ఆవకాయ పెడతారు. మనకేదో హెల్త్ బాగాలేదు, ఈవెన్ పిచ్చి ఆవకాయ విషయంలోనే మన నోరుని కంట్రోల్ చేసుకోలేము. అవునా కాదా? షుగర్ ఉంటుంది, పక్కన కేజీ స్వీట్స్ పెడతారు, తీసుకొచ్చి తినకుండా ఉండగలమా? లేదు. ఎవరో ఏదో చీర కట్టుకుంటారు, లేదు ఎవరో బంగారం ధరిస్తారు, లేదు ఏదో కారు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. మనకేమనిపిస్తుంది? అరే మనం ఎప్పుడు కొనుక్కుంటాం, మనం ఏంటి, దాని గురించి బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ కోరిక అనేది దానికి ఎండ్ లేదు, డిజైర్స్కి ఎండ్ లేదు. మనం ఏం చేస్తామండి, తెల్లారు లేస్తే భగవంతుడిని ఏమని ప్రార్థిస్తాం? మా అబ్బాయికి మంచి చదువు రావాలనో, లేదంటే నాకు డబ్బులు రావాలనో, లేదంటే నేను ఇల్లు కట్టుకోవాలనో, ఇంకోటో. అసలు దానికి అంతం ఉంటుందా అండి దేవుడి దగ్గర చిట్టాలకి? విని ఆయన అలసిపోవాలి, ఆయన తలనొప్పి రావాలి, కానీ మనకు మాత్రం తలనొప్పి రాదు. అవునా? సో ఇది కంట్రోల్లో ఉండగలిగితే
మన కోరిక అనేది లేనప్పుడు అవతల వాడి దగ్గర నుంచి మనం ఏదో తీసేసుకోవాలి, దొంగతనం చేయాలి అన్న విషయమే రాదు మన ఆలోచనల్లోకి. అవునా? నీ దగ్గర ఎలాంటి ఇది లేదండి, కోరికలు లేని జీవితం బతుకుతున్నావు నువ్వు యోగిలాగా. నాకు ఇది అవసరం నీకు అవసరమైతే అది నీ ఆటోమేటిక్గా నీ దగ్గరికి ప్రకృతి తీసుకొస్తుంది అనే ఒక భావన ఉంటుంది చూడండి. అది ఉన్న రోజు కోరిక ఆటోమేటిక్గా ఉండదు. అది నీకు నిజంగా అవసరము, నీ జీవితానికి నిజంగా అవసరము అన్న రోజు ఈ యూనివర్స్ తీసుకొస్తుందని ఒక భావన ఉంటుంది చూడండి. ఆ భావన బిల్డ్ అయితే కనుక ఈ నాన్ వైలెన్స్ స్టీలింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది నెక్స్ట్ టాపిక్, నాన్ స్టీలింగ్. అర్థమవుతుందా అండి టాపిక్? ఎస్. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మచర్య. యాక్చువల్గా అండి ఇక్కడ బ్రహ్మచర్య అంటే మనం ఏమని అనుకుంటామంటే మేల్ అండ్ ఫీమేల్ కాంటాక్ట్ గురించి మాట్లాడుకుంటాం. కాదు, ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ జెండర్ కాంటాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ కాదు, ఇక్కడ వచ్చేసి బ్రహ్మచర్య అంటే బ్రహ్మన్కి దగ్గరగా జరగటం. వాట్ ఈజ్ పరబ్రహ్మ అన్న దానికి మనల్ని మనం దగ్గరగా వెళ్ళగలగటం. అసలు బ్రహ్మన్ అంటే ఎవరు అనే డిజైర్ని ఇదిని ముందుకి తీసుకెళ్ళగలగటం, ఆ ఎంతూజియాజంని. దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మచర్య. విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్, ఇది ఓన్లీ విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్ వల్లే జరుగుతుంది. ఈ బ్రహ్మానికి దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇక్కడ డ్యూయల్ అంటే మేలు ఫిమేలు అన్న భేదభావం ఏది కనపడదండి. ఓకే, ఓన్లీ ఇప్పుడు ఒక పర్సన్ని చూసారనుకోండి, ఆ పర్సన్ మీకు ఎలా కనపడతాడు అంటే అతను మేలా ఫిమేలా ఏంటి అన్నది ఏది ఉండదు. ఆయనలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే అన్న ఒక భావన కలుగుతుంది. అదే బ్రహ్మానికి దగ్గరగా అవ్వడం అంటే నిజమైన బ్రహ్మాన్ని, పరబ్రహ్మాన్ని కనుక్కోవడం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా ఈ యుగంలో. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరైనా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు గుర్తుంటే కనుక. ఉన్నారు మేడం. చెప్పండి ఎవరు. రాజు, నరిగే రాజు మేడం. ఓకే, నాకెవరో ఆయన తెలీదు. మేడం తన పేరు తనే చెప్పుకున్నారు మేడం. అచ్చా, నరిగర. ఓకే, సారీ అండి, ఐఎమ్ సో సారీ. ఎవరు నరిగ రాజు గారు? వీడియో ఆన్ చేసే ఉందా మీది? లేదు మేడం, చేయలే. సరే చెప్పండి, ఎవరున్నారు? అలాగా నాన్న దేవుడి దగ్గరికి వెళ్తుంది. మా ఊళ్ళో ఒక అన్నయ్య ఉన్నాడు. మీ ఊళ్ళో ఒక అన్నయ్య ఉన్నారా? ఓకే, ఫేమస్ ఎవరైనా చెప్పండి. అన్నిట్లోనూ పరబ్రహ్మాన్ని చూడగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రామకృష్ణ పరమహంస, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గారు, వీళ్ళంతా ఏంటంటే అండి, గౌతమ బుద్ధ, స్వామి వివేకానందని కూడా తీయద్దా రాదండి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సర్ అరబిందో, వీళ్ళంతా కూడా ఏంటండి ప్రతి జీవరాశిలోనూ పరబ్రహ్మాన్నే చూస్తారు. వాళ్ళకి ఇది శరీరం, వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళు వృద్ధులు, వీళ్ళు చిన్నపిల్లలు అనే ఇది ఉండదండి, కాన్సెప్ట్ ఉండదు. వారు శరీరాన్ని ఆత్మని వేరుగానే చూస్తారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నట్టు, బ్రహ్మానికి దగ్గరగా ఉన్నట్టు, పరబ్రహ్మానికి. అసలు ఏంటి ఈ యూనివర్స్ని నడిపిస్తున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి వాళ్ళు దగ్గరగా ఉన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మచర్య. ఓకే, సో ఈ బ్రహ్మచర్యాన్ని అంటే పరబ్రహ్మాన్ని ఏంటి అనే సాధన చేయడానికి ఉన్నట్టు. అది కూడా ఒక రూల్ అన్నమాట. సో హూ వర్డ్స్ మూవ్స్ టువర్డ్స్ పరబ్రహ్మం. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చి ఫర్గివ్నెస్, క్షమ. ఎప్పుడో ఆలోచనలు, వాడు నాకు అలా చేశాడు, వీడు నాకు అలా చేశాడు, ఆ రోజు వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇవాళ ఇలా చేస్తాను వాడిని, వాడు ఆ రోజు నన్ను కొట్టాడు కాబట్టి నేను వాడిని ఇలా కొడతాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు అవమానించాడు కాబట్టి నేను ఇవాళ అవమానిస్తాను. అంటే పాస్ట్ని గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా క్షమ అనేది మనలో బిల్డప్ అవుతుందండి. రిత్విక కిందకి వెళ్ళి ఆడుకో ప్లీజ్, ఇక్కడ డిస్టర్బ్ చేయదు నన్ను. సో పాస్ట్ అనే దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉంటే, అంటే మనకి ఏదో జరిగింది దానివల్ల నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన రానప్పుడు క్షమ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో మా అత్తగారు నన్ను ఏదో కష్టపెట్టింది కాబట్టి పెద్దయ్యాక ఆవిడ మంచంలో ఉన్నప్పుడు నేను ఆవిడని కూడా టార్చర్ చేస్తాను అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది లేకుండా ఉంటుంది. అలాంటివి ఆలోచనలు రాకుండా ఉండడమే క్షమ. అంటే వాడు ఏదో నాకు చేశాడు కాబట్టి నేను వాడికి చెయ్యాలి అనే ఆలోచన లేదనుకోండి, అంటే మీరు యోగానికి దగ్గరగా ఉంటున్నట్టు. అవునా, ఇది ఒక రూల్ అన్నమాట. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందంటే క్షమించటం మొదలైనప్పుడు మీరు వాళ్ళల్లో ఉన్న సేమ్ పైన దానికి మళ్ళీ కనెక్ట్ చేసుకోండి, పరబ్రహ్మానికి దగ్గరగా వెళ్తున్నట్టు లెక్క. ఓకేనా అండి. అది నెక్స్ట్ వచ్చేసి ధృతి అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అండి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ రానివ్వండి, ఎంతన్నా కండిషన్లో ఉండండి, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్లో ఉండండి, మీ చుట్టూ వైలెన్స్ నడుస్తూ ఉండనండి, మిమ్మల్ని ఎవరో ఏదో ఇబ్బంది పెడుతుండనండి, మీరు ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉండి ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండి ఆ సిచ్యువేషన్స్ని, అంటే మీరు సొసైటీలో ఉంటున్నారు కాబట్టి సొసైటీ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే మీరు యోగ సాధన అనే దానికి ముందుకు వెళ్ళగలుగుతారు. ఉషశ్రీ గారు బోర్ కొట్టిస్తున్నారా ఏంటి, అలా పెట్టుకొని నిద్రపోతున్నారా ఏంటి? ఓకే, సో ఫైనల్గా వీటన్నిటికీ యొక్క గోల్ ఏంటంటే అండి, సోషల్గా ఉండడానికి కానీ సెల్ఫ్ రూల్స్కి కానీ ఆసనాలు చేయడం, ఏదైనా నేను చెప్పాను కదా ఇందాక గోల్, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే అండి కోరిక అనేది నశిస్తుంది. కోరిక నశించినప్పుడు తనని తాను గమనించుకుంటూ ఉంటాడు, అసలు నేనెవరు అనే ఒక సిచ్యువేషన్ని గమనిస్తాడు. అవునా, గమనించినప్పుడు అది లీడ్స్ టు ధ్యానానికి వెళ్తుంది, ధ్యానం లీడ్స్ టు సమాధి, సమాధి ఈజ్ నథింగ్ బట్ రియలైజేషన్ ఆఫ్ పరబ్రహ్మ, మోక్షానికి దారి తీస్తుంది. ఇవన్నీ రూల్స్ ఎందుకు పెట్టారంటే దానికోసం. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి దయ వచ్చేసేసి కైండ్నెస్, అవతల వాళ్ళ మీద దయ చూపించడం. మీకు ఆల్రెడీ వాళ్ళు యంగా ఓల్డా రిచ్చా పూరా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయగలగటం. ఆ పూర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దయ చూపిస్తాను, ఎవరు వాళ్ళు రిచ్ కదా వాళ్ళతో ఏముందిలే వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు వాళ్ళకి ఏంట్లే మనం దయ చూపించేదని అనకూడదు. అర్థమవుతుందా? వీళ్ళు ఓల్డ్ వాడు ఎంగేజ్లోనే ఉన్నాడు కదా, వాడు ఏదో చేసుకుంటాడులే, వాడు చెయ్యలేని కండిషన్లో ఉండొచ్చు, వాడి మెంటల్ సిచ్యువేషన్ మనకు తెలీదు, ఫిజికల్ సిచ్యువేషన్ తెలీదు, ఏదైనా తెలియకపోవచ్చు. సో ఎలాంటి స్థితిలో ఉన్నారో ఏమీ ఆలోచించకుండా అవతల వాళ్ళ మీద ఇది నథింగ్ బట్ క్షమ ధైర్యం, ఇది సేమే అండి. దయ చూపించడం అనేది ఒకటి అలవర్చుకోవాలి. నెక్స్ట్ ఆర్జవ, సింప్లిసిటీ అనేది అంటే మన వర్డ్స్లో కానీ మన యాక్షన్స్లో కానీ మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ ఎప్పుడు సింప్లిసిటీతో ఉండగలిగితే అది ఒక రకమైన రూల్. సింప్లిసిటీ అనేది అంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే అండి, ఇదేదో కావాలి, అదేదో 40 తులాలు బంగారం కావాలి, ఇవి కావాలి అవి కావాలి అన్న కోరిక మనలో జనరేట్ అవ్వదు. అర్థమైందా? సింప్లిసిటీ. రెండోది లాస్ట్ వన్ వచ్చేసి మితాహార అండి, బ్యాలెన్స్డ్ అండ్ మైండ్ఫుల్ డైట్.
మనం తీసుకునే డైట్ ఎప్పుడూ కూడా మన శరీరాన్ని మానసిక స్థితిని స్ట్రాంగ్గా ఉంచగలగాలి. ఓకే, సో అలాంటి డైట్ని మనం తీసుకోగలగాలి. అది ఎప్పుడు కూడా అత్యాశకు పోయి ఏదో బాగుంది కదా అని చెప్పి తినేయడం అలాంటివి గ్రిడీనెస్ అబౌట్ ఫుడ్ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, దీనివల్ల ఏమవుతుందంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మన ఆహారం వల్ల మన గుణాలు బయటకు వస్తాయి. సత్వరజస్తమో గుణాలు అనేవి ప్రకోపిస్తూ ఉంటాయి అని కూడా చెప్పాను నేను మీకు. సో ఫైనల్గా ఏంటి అంటే మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, ఆసనాస్ చేయడానికి, ఫిజియోలాజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా ఏదైనా సరే అనుకోండి, స్ట్రాంగ్గా ఉండడం కోసం ఫుడ్ అనేది అవసరం. ఓకే, అది మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అలాగే లెస్ స్పైసీతో ఉండాలన్నమాట. నేను అదే చెప్పాను, స్పైసెస్ వీటిని యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గుణాలు మారుతూ ఉంటాయి. సో వీటి కోసం ఈ 10 రూల్స్ అండి, 10 రూల్స్ చెప్పాను కదా, ఇవి మొత్తం 10 రూల్స్. సార్ 10 రూల్స్ నేమ్స్ చెప్పరా? అహింస, నాన్ వైలెన్స్, సత్యం, నాన్ స్టీలింగ్, బ్రహ్మచర్య, ఫర్గివ్నెస్ క్షమ, ధృతి, దయ, ఆర్జవ, మితాహార. నైనా మేడం, సారీ నైనా మేడం మొత్తం 10 కదా, 10 చెప్పలేదా నేను? 1 2 3 4 5 6 7 8 9 చెప్పానా? ఇంకోటి ఏం మిస్ అయ్యా నేను? అహింస, సత్యమత్సేయం, బ్రహ్మచర్య, క్షమ, ధృతి, దయార్జవ, మితాహార, శౌచ, క్లెన్లీనెస్ అండి, సారీ లాస్ట్ వన్ క్లెన్లీనెస్, శౌచ అనేది ఓన్లీ 9 లాస్ట్ వన్ వచ్చేసి శౌచం అండి. మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం 2 క్లెన్లీనెస్తో ఉంచుకోవడం శౌచం. అంటే మనకి మనంగా ఉండడం కాదు, చుట్టూ ఉన్నవి కూడా క్లీన్గా ఉండాలి. ఇప్పుడు మన ఇంటి ముందు చెత్త కుప్ప ఉందనుకోండి, మనమే పడేసాం తీసుకెళ్ళి, ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేయాలంటే చేయగలవా? చేయలేం. సో కాబట్టి క్లెన్లీనెస్ అనేది ఇంపార్టెంట్. శౌచ, లాస్ట్ వన్ ఈజ్ శౌచ. ఓకే, ఇవాళ ఇక్కడితో ఆపుదాము. రేపు నియమాస్ టాపిక్ చెప్తాను, ఇవాళ అవ్వదు నియమాస్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా అండి క్లాసు?